అయోధ్యలో బాలరాముడి దర్శనంతో భారతావని తన్మయత్వంతో పులకించిపోతోంది. నేటి నుంచి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. ఆలయంలో అబ్బురుపరిచే శిల్పకళా సంపదను సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించబోతోంది. దీనిపై మరింత సమాచారం అయోధ్య నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఏళ్ల హిందువుల కళ ఫలించింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభోత్సవమైంది. ప్రస్తుతం నేను అయోధ్యలోని బాలరాముడి గర్భాలయంలో ఉన్నాను. ప్రస్తుతం మీరు చూడొచ్చు, గర్భాలయంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి శిలల పైన చెక్కినటువంటి ఆకృతులను మీరు చూడొచ్చు. నాగారా శైలికి సంబంధించినటువంటి ఆకృతులన్నీ ఇక్కడ చెక్కారు. అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం ఈ బాలరాముడి గర్భాలయంలో ఉంది. సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి దృశ్యాలు, గర్భాలయంలో ఉన్నటువంటి ఇన్సైడ్కి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. నాగారా శైలికి సంబంధించినటువంటి ఆకృతులను, వీటన్నిటినీ, ఈ మొత్తం శిలలను, ఈ మొత్తం నిర్మాణం కోసం దాదాపు 3 సంవత్సరాల పాటు నిర్మాణం జరిగింది. అనంతరం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మహోత్సవంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. భగవాన్ రామ్ లల్లా దర్శనం కోసం సామాన్యులు కూడా అనుమతించబోతున్నారు. ప్రధానమంత్రి తొలుత ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం వివిఐపీలకు దర్శనం కల్పించారు. అనంతరం మీడియా కూడా అనుమతి కల్పించారు. ఆ నేపథ్యంలోనే మీడియా మొత్తం కూడా గర్భాలయంలోకి ప్రవేశించగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గర్భాలయాలకు సంబంధించినటువంటి ప్రవేశ ముఖద్వారం కూడా పూర్తిగా బంగారు తాపడంతో ఉన్నటువంటి ముఖద్వారం ఇది. నెమలి ఆకారాన్ని దీనిపైన ఉంచినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నెమలి ఆకారంతో ఈ గర్భాలయానికి సంబంధించినటువంటి ఒక ముఖద్వారం ఉంది. సో అత్యుత్తమమైనటువంటి, విపరీతమైనటువంటి ఈ గర్భాలయం వద్దకు సాక్షి టీవీ టీం చేరుకుంది. మొత్తం దాదాపు 550 సంవత్సరాల నుంచి ఈ అయోధ్యలో ఈ రామ మందిరం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రకరకాల వివాదాల్లో చిక్కుకొని రామాలయ నిర్మాణం జరగలేదు. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్తో 2019లో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఇక్కడ ఈ నిర్మాణం ప్రారంభమైంది. అంతకంటే ముందే కరసేవ జరిగినటువంటి సందర్భంలోనే అనేక మంది శిలలను బహుమతులుగా ఇచ్చారు. అలాగే వాటన్నిటిని చాలా సంవత్సరాలు 1992 నుంచే వీటికి సంబంధించినటువంటి శిలలన్నిటిని కూడా రూపొందించి తయారు చేయించినటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితుల మధ్యలోనే అనేక ఒడిదుడుకులు, అనేక ఆటంకాల నడుమ మొత్తానికి వలస పాలకుల కాలంలో ధ్వంసమైనటువంటి రామాలయం తిరిగి 550 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రతిష్ఠించబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మందిరం లోపలి దృశ్యాలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మన కెమెరామెన్ ముత్యం గౌడ్ దీనికి సంబంధించినటువంటి దృశ్యాలన్నిటిని కూడా ఆయన స్వయంగా వీటికి సంబంధించినటువంటి చిత్రీకరిస్తున్నారు. అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం. తొలిసారిగా ప్రధానమంత్రి పూజలు నిర్వహించిన తర్వాత సాక్షి టీవీ టీం ఇక్కడికి రాగలిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి దర్శనం తర్వాత మళ్ళీ సాక్షి టీవీ టీంకు ఇక్కడ రామ్ లల్లా దర్శనం దొరికింది. ఆ నేపథ్యంలోనే గర్భాలయం వరకు కూడా శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అనుమతించినటువంటి నేపథ్యంలో మీడియా కోలాహలం, మీడియా సందడి కనబడుతోంది. మీడియా వారంతా కూడా ఉదయం నుంచి చాలా ఉత్సాహంతో ఉన్నారు. గత 3 రోజుల నుంచి మనం రామాలయం బయట చూసాం, కానీ ఈరోజు రామాలయం లోపల ఎలా ఉంది, రామాలయం గర్భగుడి ఎలా ఉంది, సో మనం చూడొచ్చు. ఇక్కడ రామ మందిరంలో ఉన్నటువంటి రాముడి గంట ఇది. రాముడి గంట కొట్టే ప్రయత్నం ఇది. రాముడి గంట మోగింది. ఒకవైపు లోపల హారతి జరుగుతుంది, ఇంకోవైపు లోపల హారతి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ గంట కొట్టేటువంటి విధులు ఈయన నిర్వహించబోతున్నారు. విశ్వ హిందూ పరిషత్ సైడ్ నుంచి వచ్చాం. అనంతరం ఎప్పుడో రాజులు 1000 సంవత్సరాల క్రితం కట్టారు. ఇప్పుడు మనం కట్టుకున్న మోదీ గారి ఆధ్వర్యంలో, అది సంతోషకరమైన విషయం. 1000 సంవత్సరాలు ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శనం తర్వాత వెంటనే మీ అందరికీ దర్శనం దొరికింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ఎంత శిష్యులమో, అందుకే మాకు హనుమంతుడిలాగా మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. మనం అందరు నమ్ముకోవాలి, ఒక లీడర్ గట్టి వాళ్ళు ఉండాలని. ఆయన వల్లనే పాదుపులైంది కాబట్టి ఆయన గురించే వచ్చాము, అందుకే దర్శనం అయింది. చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించేటువంటి రోజుగా అభివర్ణిస్తున్నారు. ఇది ఒక చారిత్రక ఘట్టం.
ఇది ఖచ్చితంగా గుర్తుండిపోయే రోజు, చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. అయోధ్యలోని బాల రామ మందిరం నుంచి కెమెరామెన్ ముత్యంగౌడ్తో వెంకటేష్, సాక్షి టీవీ.